హలో అండి, నేను డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. సో పారాఫైమోసిస్ అంటే అందరికీ ఫైమోసిస్ అంటే ఐడియా ఉంది. ఎందుకంటే అంగం యొక్క చర్మం వెనక్కి రాకపోతే మనం ఫైమోసిస్ అంటాం. అదే ఒకవేళ అంగం యొక్క చర్మం వెనక్కి వచ్చిన తర్వాత ముందరికి రాకపోతే పారాఫైమోసిస్ అంటాం. సో ఈ పారాఫైమోసిస్లో ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ అంగం చూసుకుంటే కనుక ఈ ముందరున్న చర్మము స్ట్రైట్గా ఉంటుంది, వెనకాలన్న చర్మం అటాచ్ అయ్యి రకంగా ఉంటుంది. ఈ చర్మం టైట్గా ఉన్న వాళ్ళు క్లీనింగ్ పర్పస్గా కానీ వెనక్కి అన్న కానీ, లేకపోతే మనము మూత్రానికి ట్యూబ్ వేసినప్పుడు వెనక్కి అన్నప్పుడు కానీ, లేకుంటే ఇంటర్ కోర్స్ అప్పుడు చర్మం వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ముందరికి కనుక అనుకోకపోతే వెనకాల స్ట్రక్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ టైట్గా ఉంది. టైట్గా ఉండే వరకు ఏమవుతుంది, ఇక్కడ వచ్చి స్ట్రక్ అయిపోతుంది. స్ట్రక్ అయిపోయి ఈ చర్మం మళ్ళీ ముందరికి రాదు. అట్లా మనం కనుక ఇమ్మీడియట్గా కనుక రియాక్ట్ అయ్యి ముందరికి అనుకోకపోతే కనుక అది వెనకాలనే స్ట్రక్ అయిపోయి స్లోగా అక్కడ వాపు వచ్చేసేస్తుంది. ఒక బెలూన్ లాగా ఉబ్బిపోతుంది అన్నట్టు. ఇక్కడంతా వాపు వచ్చేసేస్తుంది, ఈ చుట్టూ అంతా వాపు వచ్చేసేస్తుంది, ఒక బెలూన్ లాగా ఉబ్బిపోతుంది అన్నట్టు. దీన్ని మనం పారాఫైమోసిస్ అంటాం. సో ఇట్లా ఉబ్బిపోయే వరకు ఏమవుతుందంటే చర్మం ఇంకా ముందరికి రాదు. ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్. ఎందుకంటే ఇది చర్మము మెడకు రోప్ పెట్టి కట్టినట్టుగానే అక్కడంతా స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ అల్సర్స్ ఫామ్ అయిపోతాయి, గ్యాంగ్రీనస్ ప్యాచెస్ అయిపోతూ ఉంటుంది, విపరీతమైన పస్, చీము గారడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో మనం ఇమీడియట్గా చర్మాన్ని వెనక్కి అనలేం, సో చర్మాన్ని ముందరికి అనలేం. సో ఇక్కడ ఆ స్వెల్లింగ్ ఏదైతే ఉందో ఆ స్వెల్లింగ్ అడ్డం పడుతుంది అన్నట్టు. దీన్ని మనం పారాఫైమోసిస్ అంటాం. యూజువల్గా అందరూ ఏం చేస్తారంటే ఆ పారాఫైమోసిస్కి నీడిల్ ద్వారా ప్రిక్ చేసేసి ఆ వాటర్ అంతా తీసేసి చర్మాన్ని ముందరికి అంటూ ఉంటారు. ఎందుకంటే ఇమీడియట్గా సర్జరీ చేయడానికి రాదు. కానీ మన కేఎస్ఆర్ స్టేప్లర్లో, మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే మెథడ్ ఏదైతే ఉందో అదే టైంలో వాటర్ని తీసేసి చర్మాన్ని ముందలు కన్న తర్వాత ఆ ముందలున్న చర్మాన్ని కూడా స్టేప్లర్ మెథడ్ ద్వారా తీసేయచ్చు. అదే ఓపెన్ టెక్నిక్లో అయితే కనుక ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ కేఎస్ఆర్ స్టేప్లర్లో బ్లీడింగ్ అవ్వదు, పెయిన్ ఉండదు, ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ అవ్వచ్చు, హాఫ్ అన్ అవర్లో వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ లైఫ్లో ఇటువంటి పారాఫైమోసిస్ కానీ ఇట్లాంటివి ఫైమోసిస్ కానీ డెవలప్ అయ్యే అవకాశాలు కూడా 0% అన్నట్టు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ చర్మాన్ని ముందలు కనిపోయి ఇక్కడ వరకు చర్మాన్ని తీసేసేస్తామంట. తీసేయడం వల్ల ఏంటంటే దీన్ని సొంతి కథన అంటుంటాం అన్నట్టు, సర్కంసిషన్ అంటుంటాం. ఇది మనం చేసే స్టాప్లర్ మెథడ్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ అనే స్టాప్లర్ మెథడ్ ద్వారా చేస్తాం అన్నట్టు. సో దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే 5 minutesలో సర్జరీ చేస్తాం కాబట్టి, హాఫ్ అన్ అవర్ డిశ్చార్జ్ చేస్తాం కాబట్టి యథావిధిగా మీ పనులు చేసుకోవచ్చు. చేయకూడని పనులు రెండే ఉన్నాయి. ఒకటి అంగస్తమన అవ్వకుండా చూసుకోవాలి, అండ్ రెండవది ఎటువంటి పరిస్థితుల్లో కూడా 1 month వరకు ఇంటర్ కోర్స్ చేయకూడదు. మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. చాలా మంది అడుగుతుంటారు ప్యాంట్ వేసుకోవచ్చా, లుంగి కట్టుకోవాలని అడుగుతుంటారు. 100% అండర్వేర్ కానీ ఇన్నర్వేర్ కానీ వేసుకోవాలి. ప్యాంట్ వేసుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు. బైక్ కానీ కార్ కానీ ఎటువంటి జిమ్ కానీ ఇట్లాంటివి చేసుకోవచ్చు. సో ఇది అంత సింపుల్ డే కేర్ ప్రొసీజరు. ఇందులో షుగర్ ఉన్నా షుగర్ లేకపోయినా ఈ సేఫ్ ప్రొసీజర్. ఎందుకంటే ఇందులో ఎటువంటి హీల్ కావడానికి ఓపెన్ ఏరియా ఉండదు. ఎందుకంటే కంప్లీట్ పిన్స్ పడతాయి కాబట్టి ఇది ఓపెన్ ఏరియా ఉండదు కాబట్టి, రా ఏరియా ఉండదు కాబట్టి ఇది హీలింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఎవరికైనా ఇట్లా అంగం యొక్క చర్మం వెనక్కి పోకపోయినా, ఆ వెనక్కి వచ్చిన చర్మం ముందరికి రాకపోయినా ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వండి. ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్ కాబట్టి ఇమీడియట్గా దీనికి కేఎస్ఆర్ స్టేప్లర్ చేయడం వల్ల శాశ్వత పరిష్కారం అందించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.